ముసలాళ్ళంతా ముందుకు వస్తారు, వయసులో ఉన్నారు. ఈడే ఉంటాము, లాస్ట్ దారి లేదయ్యా, దారి లేదు. మా ఇంటికి ఎట్లా పోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకొని పోతుండారయ్యా, మీరు తీసుకొని పోయి ఆడ మా ఇంటికి దారి లేదు కదా. వస్తాను, ఉండండి ఉండండి, వదులు సార్. మనం కొట్టినప్పుడు మాలేదు కదా. సరే తీసుకుపోయి కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడారు. దారి ఏర్పాటు చేస్తేనే మేము పోతాం ఇంటికి కూడా, లేదంటే మేము ఈడే కూర్చొని ఈడే తహసీల్దార్ ఆఫీసు అందరినీ ఈడే కూర్చొనేస్తాం, ఈడే ఉండిపోతాము. మాకు నీళ్ళు అన్నం కూడా అవసరం లేదు, మాకు న్యాయం జరగల్లా. మా ఇంటికి పోయేదానికి దారి ఏర్పాటు చేస్తేనే మేము ఇక్కడి నుంచి మేము ఇంటికి పోగలము, లేకపోతే మేము పోలేము. మాకు ప్రాణహాని ఉంది. మొత్తము ఎంత డబ్బు ఉందో తెలియదు చక్రపాణికి, నీలమ్మకి. అమెరికాలో ఆ డబ్బులంతా మా పైన ఉపయోగిస్తాము. మేము పేదవాళ్ళు, మేము అప్పుడు చాలా కష్టంగా మేము బతుకుతూ ఉంటాము. ఈ విధంగా మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి. జన్నాలపల్లి మాది. ఏం దారి? మాకు 5 లింకుల దారి కూడా లేకుండా మమ్మల్ని జేసీబీలతో పెట్టి అడ్డకొట్టి మమ్మల్ని ఎక్కి దిగేదానికి కూడా పరిస్థితి లేకుండా మేము రెండో గ్రామంలో పక్క పొలాల్లో చీక్ మండలో ముళ్ళు పొదల్లో దూరి మేము నైట్ పగలు మేము పోయేదానికి భయపడుతూ పోతా ఉంటే కూడా నెల రోజులు కూడా కాసులయ్య గారు మమ్మల్ని మాకు న్యాయం చేయలేదు. ఎవరు చేసింది అట్లా? ఈ విధంగా అమ్మద వెంకటేశ్, మస్తాన్ బాబు, తర్వాత వచ్చి గుణశేఖరు, తర్వాత వచ్చి సుబ్రహ్మణ్యము, రామకృష్ణ, బాలకృష్ణ, ఇంతమంది 10 మంది మా పైన ఒకేసారి నైట్లో దాడి చేసినా కూడా అప్పుడు కూడా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టలేదు. నేనమ్మ ఎఫ్ఐఆర్ కట్టలేదు. అది మా పరిస్థితి. మా ఇంటికి దారి చూపించడానికి మేము పోదాము, ఈడే ఉంటాము. నేను కూడా తీసుకోవడానికి సంగారకుంట గ్రామం చెంగాలపల్లి సంబంధించి దేవేంద్ర అనే అతనికి అక్కడ ఉన్న గ్రామస్తులకి ఇదివరలో దారి సమస్య ఏర్పడింది. దాని మీద ఇదివరలో రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి ఆర్డీఓ మేడం కూడా విజిట్ చేయడం జరిగింది. 2 టైమ్స్ విజిట్ చేశారు. దారి సమస్య ఉంది కాబట్టి నిన్న కూడా ఆర్డీఓ మేడం, సిఐ గారు, తహసీల్దార్, సర్వేర్ అందరూ కూడా స్థలాన్ని విజిట్ చేసి ఆర్డీఓ మేడం ప్రతి గట్లు కూడా చూశారు, ప్రతి సర్వే నెంబర్ చూశారు. చూస్తూ దారి పొడవునా కూడా తనిఖీ చేయడం జరిగింది. దాని విషయంగా ఈరోజు 3 గంటలకు ఇరు పార్టీలను పిలిచి మాట్లాడాలని తహసీల్దార్ ఆఫీస్ పలమనేరుకి వాళ్ళని పిలవడం జరిగింది. ఇందులో భాగంగా తహసీల్దార్, సిఐ గారు లేని పక్షంలో మన ఎస్ఐ గారిని పంపించారు. మేము మీటింగ్ కండక్ట్ చేశాము. ఆర్డీఓ మేడం వీడియో కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల మేడం రాలేకపోయారు. ఆర్డీఓ మేడం మొత్తం ఎంక్వైరీ చేశారు కాబట్టి మేడం ఉత్తర్వుల మేరకు మేడం ఏం చెప్పారంటే, మేడం విచారణ చేసిన మేరకు ఇదివరలో పూర్వం ఎలాగైతే దారులు వెళ్తూ ఉన్నిందో దాని ప్రకారం ప్రస్తుతానికి వెళ్ళండి. ఈ భూముల విషయాలు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి కోర్టు ఉత్తర్వుల మేరకు మీకు చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వరి పైరు నాటున్నా మేము తీయలేము అన్నారు. అందు విషయంగా మళ్ళీ బయట వచ్చిన తర్వాత వీరు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ పోసినాం. ఎవరు అధికారులు న్యాయం చేయలేదన్నారు. అధికారులు అయితే ఇదివరలో సిఐ గారు చూశారు, తహసీల్దార్ చూసాము, ఆర్డీఓ మేడం కూడా 2 టైమ్స్ విజిట్ చేశారు. వాటిని వాళ్ళకి వివరించాము, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇంత దాకా వచ్చింది. పరిష్కారం ఎట్లా సార్? పరిష్కారం అంటే ఇదివరలో దారి
యాజిటీగా పోవాలని మేడం చెప్పారు. మేడం ఆర్డీఓ మేడం దృష్టిలో పెడుతున్నాం, మేడం పీజీలో ఉన్నారు. అయిన తర్వాత మేడంతో మాట్లాడి రెవెన్యూ పోలీసు ఇద్దరు కలిపి సమస్య పరిష్కరిస్తాం. ఇది ఎన్ని రోజుల నుంచి ఎందుకు సార్ ఇట్లా పెండింగ్ పడిపోయింది? ఇది ఇన్ని రోజులు పెండింగ్ అంటే ఇది వరలో కూడా దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టుకున్నారు. దాని మీద వీళ్ళు కంప్లైంట్ రైజ్ అయ్యి ఉండాలి, దాని మీద ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఒకటి రస్తా ఇష్యూ మీద బోత్ పార్టీస్ మాట్లాడుకున్నారని చెప్పి కేస్ అండ్ కౌంటర్ కేసులు 2 ఉన్నాయి. దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. నిన్ననే ఆర్డీఓ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. రస్తా అబ్స్ట్రక్షన్ చేసినారని వీళ్ళు ఆల్రెడీ 20 సెంట్స్ కొనుక్కున్నా కానీ దాన్ని వీళ్ళు దున్నేసి దేవేంద్ర అనే వాళ్ళు పొలం వేస్తున్నారు, మాకు దారి లేదని రైతులంతా కంప్లైంట్ చేసినారు. దానిపైన కూడా ఆర్డీఓ గారు నిన్న సీన్ విజిట్ చేశారు. దానిపైన ఈరోజు రెవెన్యూ వాళ్ళు దానిపైన క్లారిఫికేషన్ పిలిపించి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాంతో దేవేంద్ర అనే అతను ఇలా డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ చేసి అతను పెట్రోల్ పోసుకున్నాడని చెప్పి ఒకటి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన యాక్షన్ తీసుకుంటాం, కేసు రిజిస్టర్ చేసి. థ్యాంక్ యూ. కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. కేసు రిజిస్టర్ చేసాం. దానిపైన అది రస్తా ఇష్యూ కాబట్టి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ రెవెన్యూ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం.